హాయ్ అండి. వెల్కమ్ టు హర్ని. వర్షాకాలం ఎక్కడ చూసినా స్టార్ట్ అయిపోయింది కదండి. అందరికీ వర్షాకాలం వస్తే వేడి వేడిగా తినాలనిపిస్తుంది ఏ ఐటమ్ అయినా కానీ. అందుకే నేనైతే ఉప్మా తయారు చేస్తున్నాను. ఉప్మానా అని అనుకుంటున్నారా? బట్ ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఉప్మా అయితే నార్మల్గా మనం ఉప్మా ఎలా తయారు చేస్తామో సేమ్ టు సేమ్ అలాంటివే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొనేసి చేసుకోవాలి. బట్ ఇక్కడ కొంచెం తేడా అయితే ఉంటుందండి. ఉప్మా కొంచెం చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను పచ్చి కొబ్బరి పాలైతే వాడుతున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. మామూలుగా వాటర్ వేసి మనం ఉప్మా చేస్తాం కదండి, అలా కాకుండా పచ్చి కొబ్బరి పాలు వేసి చేస్తే కన్నా ఆ టేస్టే చాలా బాగుంటుందండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము, చాలా బాగుంటుంది టేస్ట్. నేను ఆ పాలతో ఉప్మా అయితే చేస్తున్నాను. ఈ కొబ్బరి పాలు మనకి దేనికి యూజ్ అవుతాయంటే మన బ్రెయిన్కి కావాల్సిండే పోషకాలన్నీ ఈ పాలల్లో దొరుకుతాయండి. పచ్చి కొబ్బరి తిన్నా, అలాగే ఇట్లా పాలు యూజ్ చేసిన ఈ కొబ్బరి ఐటమ్స్ ఏవి తిన్నా కూడా మనకి బ్రెయిన్కి సంబంధించిన పోషకాలు అయితే బాగా లభిస్తాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.